नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है। ख़बर ये है कि ज़िला करनूल के गूडूर मंडल पुन्नकल्लू कस्बे में एक नाबालिग लड़की के साथ ज़बरदस्ती की गई और उसे हामिला कर दिया गया, तो उसके अफराद ख़ानदान और समाजी कारकुनों ने ज़िला कलेक्ट्रेट के रूबरू पहुंचकर एक पुरज़ोर एहतजाज किया और मुतालबा किया कि जो इस केस को पुलिस नेगलेक्ट कर रही है उनके ख़िलाफ़ कार्रवाई करे और फौरी तौर पर गूडूर सब इंस्पेक्टर और कोडमूर सीआई के ख़िलाफ़ एक्शन लेने का मुतालबा किया, क्योंकि गूडूर सीआई और सब इंस्पेक्टर केस नहीं बना रहे हैं। मौके पर नाबालिग लड़की के अफराद ख़ानदान और समाजी कारकुनों ने इनके ख़िलाफ़ कड़ी से कड़ी कार्रवाई का मुतालबा किया। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक आसानी से दस्तयाब हो सके। కూర్చోండి పెద్దగా కూర్చో నాట పోనీ ఆ పేరు చిన్న పేపర్ రాసి ఎవరు అవుతారమ్మా ఎంత ఉంటుంది బాబు వయసు అమ్మాయి పేరు శృతి శృతి ఆ చెప్పు చేయాలకు పొలానికి పని పోతుంటే మధ్యలో పోయినక్కడ మేము పని పోయినాం, పొలం పని చేసుకుంటాం. మేము వ్యవసాయం పని చేస్తాము. మేము పొలం పోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళినాం. ఇంటికి వెళ్తే మా కూతురు లేదు. అందరినీ విచారించుకున్నాం, బంధువులని అంతా విచారించుకున్న తర్వాత పోయి మళ్ళీ వాళ్ళు చేసినారని తెలిసిన తర్వాత ఇలా బెలగలు పోయి బెలగల కాంటి నంద్యాలకు పోయిన నంద్యాల కంటారు అక్కడ వెళ్ళారు. నంద్యాల వెళ్ళి చెక్కోటికి ఏవి ఎక్కించారు. అక్కడ పోయి అన్నవరంలో పెళ్లి చేసుకున్నారు. అక్కడ ఓ రోజు గడిపినారు. మళ్ళీ వచ్చిన తర్వాత మా కూతురు ఇటు తెలిసింది. గూడూరు స్టేషన్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన తెచ్చి ఇడిచినారు. తర్వాత మా పాప చెప్పింది. మాకి ఎక్కడ పోయినా భయం, వాళ్ళది చాలా ఎక్కువైంది సారు. మేము పని చేసుకుంటా వాళ్ళం. మా సమస్యలు ఏమీ లేవు వాళ్ళతో. వాళ్ళకి న్యాయం కావాలా. వాళ్ళ నలుగురిని కూడా దాంట్లోనే తెలిసి ఇడ్చాలా. ఒక్కరిని చేసినారు కానీ నలుగురు లేరే. మేము ఇన్ని రోజులు పోరాడుతుంటే కూడా మాకు లేదు న్యాయం. మాకు న్యాయం కావాలా. పోలీసులు గుద్దు పోయినా కూడా న్యాయం లేదు మాకు. కొడుమూరు వేసే దగ్గర పోయినా న్యాయం లేదు మాకు. యాటి పోయినా మాకు న్యాయం లేదు. మాకు న్యాయం కావాలా. మా కూతురికి అందరినీ అరెస్ట్ అయ్యాలా. మాకు ఒకరిని చేసినారు కానీ నలుగురు నిడిచిపెట్టినారు. వాళ్ళని తెచ్చి దాంట్లో పెట్టాలా. ఇన్ని రోజులు అయింది కానీ వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళ పేరు లక్ష్మణ, హరి, శివ, తిరుమలేశు, పవన్. ఈ 5 శివ. వాళ్ళని తెచ్చుకోలేదు సార్. అందుకు వాళ్ళని తెచ్చి చాలా మాకు ఇన్ని రోజులైంది పట్టించుకోలేరు మమ్మల్ని. యాటి పోయినా మమ్మల్ని ముందుకు రానిసలు. మేము ఎన్ని పోలీస్ స్టేషన్లు చూసలేము, ఏమి చూసలేము. మేము ఇదే ముందు రావడం. మాకు ఏమీ తెలియదు. మేము వ్యవసాయం పని చేసుకుంటాం. ఈ నెల 17వ తారీఖున అమ్మాయి మిస్ అయిందని చెప్పి 18వ తారీఖున ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అమ్మాయిని బోయ హరికృష్ణ మరి అతని అనుచరులు బోయ లక్ష్మణ, తిరుమలేశు, శివ, పవన్ ఈ నలుగురు కలిసి వాళ్ళకి సహకరించి వాళ్ళని కర్నూలులో విజయవాడ బస్ ఎక్కించి అన్నవరంకి వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పేసి వాళ్ళకి పూర్తి డబ్బు అయితేనేమి
వాళ్ళకి తెలియకపోయినా కానీ పూర్తి సమాచారం ఇచ్చి అక్కడ పోయి పెళ్లి చేసుకోమని చెప్పేసి చెప్పినారు. అక్కడ పోయి పెళ్లి చేసుకొని లాడ్జి తీసుకొని వాళ్ళు వచ్చేసి ఆ అమ్మాయిని చాలా మానసికంగా హింసించినారు. తర్వాత హింసించేటట్టు ఈ నలుగురు ప్రేరేపించినారు. ఇప్పుడు ఈ చర్యకి దీనికి వచ్చిన తర్వాత 21వ తారీఖు గూడూరు పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేటుగా దీన్ని ఆల్టరేషన్ చేసినారు. 21వ తారీఖు నుంచి ఈరోజు 26వ తారీఖు దేశ ప్రజలందరికీ గణతంత్రం వచ్చింది. గణతంత్ర దినోత్సవం రోజు కూడా ఈరోజు మా హక్కుల కోసం రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఇంతవరకు ఈ తల్లిదండ్రులు వాళ్ళ భయంతో ఇంతవరకు ఎప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్ ముఖం చూడలేదు. అలాంటి వాళ్ళు ఈరోజు మాకు న్యాయం కావాలి, మా హక్కులను కాపాడనని చెప్పేసి ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఈ పోలీసులు చేస్తున్నటువంటి చర్య వల్ల చాలా చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు 21వ తారీఖు ఫోక్సో కేసుగా కన్వర్ట్ అయితే కూడా బోయ హరికృష్ణని అతనికి సహకరించిన నలుగురిని బోయ హరికృష్ణ మాత్రమే రిమాండ్ పంపించినారు. సహకరించిన నలుగురిని రోజు స్టేషన్లో పెట్టుకొని అదుపులో పెట్టుకొని వాళ్ళని విచారిస్తున్నామని చెప్పేసి రిమాండ్ పంపకుండా రోజు విచారిస్తున్నారు, ఇంటికి పంపిస్తున్నారు, మళ్ళీ ఉదయం తెలుకొచ్చుకుంటున్నారు. ఎందుకు మీకు ఏం ప్రెజర్ ఉంది? మీకు డబ్బులు కావాలి, డబ్బుల కోసం కకృతి పడుతున్నారా? లేదంటే పొలిటికల్ ప్రెజర్ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా? మీరు చట్టాన్ని కాపాడాల్సినటువంటి అధికారులు మీరు ఎందుకు ఇంత కకృతి పడుతున్నారు? బాధితులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మైనర్ బాలికకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు మేము ప్రశ్నిస్తున్నాం. ఇట్లాంటి అధికారుల వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, జిల్లా ఎస్పీ గారు కావచ్చు, చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు, హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, ఇలాంటి అధికారుల పైన కఠిన చర్యలు తీసుకొని ఫోక్సో కేసుని నిర్వీర్యం చేస్తున్నటువంటి గూడూరు ఎస్ఐని, కోడుమూరు సిఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే బాధితులకు ఎవరైతే బోయ హరికృష్ణకి సహకరించినటువంటి నలుగురు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారణ పేరుతోని రోజు స్టేషన్ పిలిపించుకొని పంచాయతీలు పెడుతున్నటువంటి ఈ నలుగురిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలని చెప్పేసి వెంటనే రిమాండ్ పంపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.